బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లా హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అర్ధరాత్రి వరకు కొనసాగాయి ఏసీబీ రైడ్స్. విజయనగరం, గుర్లతో పాటు విశాఖలో 2 చోట్ల సోదాలు చేశారు. ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు మొదట అటవీ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీలో హోంగార్డుగా పనిచేశాడు. ఇదే సమయంలో శ్రీనివాసరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ ఏడాది క్రితం శ్రీనివాసరావును జిల్లా పోలీసు కార్యాలయానికి సరెండర్ చేసింది. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు ఏసీబీకి కంప్లైంట్ అందింది. ఇప్పటివరకు సుమారు 28 కోట్ల రూపాయల అక్రమ సంపాదన గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లపై ఏసీబీ దాడులు చేయగా భోగాపురం సబ్ రిజిస్ట్రార్పై కూడా రైడ్స్ చేశారు. సదరు సబ్ రిజిస్ట్రార్తో హోంగార్డు శ్రీనివాసరావుకి లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి పలు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంకా హోంగార్డు శ్రీనివాసరావుకి ఎవరెవరితో లింకులు ఉన్నాయో కూపీ లాగుతున్నారు అధికారులు. శ్రీనివాసరావుపై ఓ కానిస్టేబుల్ ఏసీబీకి సమాచారం అందించారు. అతడు మొత్తం 13 చోట్ల ఇళ్ల స్థలాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారిగా పలువురు తహసీల్దార్లను కూడా బెదిరించాడు శ్రీనివాసరావు. ఏసీబీ ఆఫీసర్ అనుకున్నాను.